గేమ్ చేంజర్ థియేటర్స్ లోకి వచ్చేసింది. పైగా సీక్వెల్ కూడా ఏం లేదు. సో శంకర్ నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టొచ్చు. అదే భారతీయుడు 3. ఆ సినిమా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అయితే ఆ తర్వాత మాత్రం తన ఫేవరెట్ హీరోపై బయోపిక్ తీస్తానంటున్నాడు. రజనీకాంత్ శంకర్ కాంబినేషన్ కోలీవుడ్ ను మాత్రమే కాదు, టోటల్ పాన్ ఇండియాను షేక్ చేసింది. శివాజీ, రోబో 2.0 లాంటి బ్లాక్ బస్టర్స్ వీరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలే. మరోసారి రజనీకాంత్ ను శంకర్ డైరెక్ట్ చేస్తే చూడాలి అనేది కోలీవుడ్ డ్రీమ్. 2.0 సీక్వెల్, 3.0 స్టోరీ రెడీగా ఉంది. కానీ శంకర్ కి ఇప్పుడు ఈ సీక్వెల్ తెరకెక్కించే ఇంట్రెస్ట్ లేదు. కానీ రజనీకాంత్ పై బయోపిక్ తీస్తా అంటున్నాడు. అది తన డ్రీమ్ ప్రాజెక్టు అని గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. రజనీకాంత్ బయోపిక్ ను శంకర్ డైరెక్ట్ చేస్తే ప్రస్తుతం ఈ కామెంట్స్ కోలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. మరి రజనీకాంత్ పాత్రను ఏ హీరో చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారుతుంది. మిగతా నటీనటుల బయోపిక్ లో నటించడం వేరు, రజనీకాంత్ వేరు. ఆసియాలోనే అతిపెద్ద సూపర్ స్టార్, కొన్ని కోట్ల మంది గుండె చప్పుడు సూపర్ స్టార్. మరి అలాంటి క్యారెక్టర్ తెరపై ఎవరు పోషిస్తారు అంటే గతంలో ధనుష్ తాను నటించేందుకు సిద్ధం అన్నాడు. సూపర్ స్టార్ బయోపిక్ తన కెరియర్ లో డ్రీమ్ ప్రాజెక్టు అన్నాడు. మరి శంకర్ ధనుష్ కాంబినేషన్ లో రజనీకాంత్ బయోపిక్ వస్తుందా లేదా అన్నది చూడాల్సింది.